నమస్కారం సార్. నా పేరు రామావజ్జల శివరామ శాస్త్రి. మాది భద్రాచలం. నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నాకు ముగ్గురు పిల్లలు అన్నమాట. ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది. నేను జాబ్లో 19 కొద్ది చిన్నపాటి పురోహితం చేయించేవాడిని ఫస్ట్. నేను డిగ్రీ పాస్ అయ్యానని నా పాప హ్యాండిక్యాప్డ్ ఉందని చెప్పి ఖమ్మం జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారిని పాపకి ఏమన్నా సాయం చేస్తారేమని వెళ్ళా. డిగ్రీ పాస్ అయినాను. నా చేత నో అబ్జెక్షన్ రాయించుకుని 4th క్లాస్ ఎంప్లాయీస్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగం ఇచ్చారు నాకు. డైలీ వేజ్కి ఇచ్చారు ముందు. ఒక సంవత్సరం తర్వాత స్కేల్ పోస్ట్ ఇచ్చి నెలకు 1100 రూపాయలు జీతం ఇచ్చేవాళ్ళు నాకు. ఆ తర్వాత నాకు డిగ్రీ పాస్ అయిన నాకు 2 సంవత్సరాల తర్వాత పైన నాకన్నా 4th క్లాస్ వాళ్ళు కనీసం 10th పాస్ అయిన వాళ్ళు ఎవరు లేరన్నమాట. నా సీనియర్స్ వాళ్ళు లేకపోవడం వల్ల నాకు 92, 93లో జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వాలి. కనీస ప్రమోషన్ అనమాట. నెక్స్ట్ ప్రమోషను అంటే ఎవరికైనా సర్వీస్లో రిటైర్మెంట్ అయ్యే లోపల కంపల్సరీగా అర్హతలు ఉండి ఎటువంటి రిమార్క్స్ లేకపోతే కనీసం రిటైర్మెంట్ అయ్యే లోపల 5-6 ప్రమోషన్లు వస్తాయన్నమాట. కనీసం 5-6 పైనే రావచ్చు అనమాట వాళ్ళ అర్హతలను బట్టి. దానికి నేను నా ప్రమోషన్ ఇప్పించమని నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ప్రాపర్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి మా డిపార్ట్మెంట్ వారికి దరఖాస్తు పెట్టుకున్నా కూడా వాళ్ళు నాకు ప్రమోషన్ ఇవ్వాలి. మా వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు వారు నాకు అటెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇవ్వాలన్నమాట. దానికి నేను లంచాలు ఇవ్వలేదని నాకు ఇవ్వలేదన్నమాట. నా లంచాలు ఇచ్చిన వాళ్ళని నాకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళని 10th క్లాస్ వాళ్ళకి ఓపెన్ 10th వాళ్ళకి ఇచ్చారు. నేను 92 నుంచి నవంబర్ 1 నుంచి జాబ్ చేస్తున్నా. జాబ్లో చేరకముందు 86లో ఓల్డ్ బిఏ, హిందీ బిఏ 2 బిఏలు పాస్ అయ్యాను నేను. కనీసం జూనియర్ అసిస్టెంట్ నాకు 92, 93లో నాకు కల్పించమని ఎన్నిసార్లు వేడుకున్నా కూడా నాకు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వట్లేదని అన్యాయం చేస్తున్నారని నేను అంతకుముందు గతంలో ఉన్న ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారిని డైరెక్ట్గా అప్పుడు ప్రజా దర్బారు పెట్టారు. వెళ్ళి కలిస్తే వారు నా పాపను తీసుకెళ్ళి హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని తీసుకెళ్ళి కలిస్తే వాళ్ళు స్పందించారు. ముఖ్యమంత్రి గారు 2006, 2007 ప్రాంతంలో స్పందించి ఎమ్మటే మా డిపార్ట్మెంట్ వాళ్ళని ఆదేశించారు. ఆయనకి రాయితీతో సహా ఆయన చదువు తగ్గ ప్రమోషన్ ఇమ్మని ఆదేశించారు. ఇచ్చినా కూడా సీఎం గారి ఖాతాను లెక్క చేయలే. మా సారథి స్టూడియో పక్కన ఉందన్నమాట డైరెక్టర్ గారి ఆఫీస్ అనమాట. వాళ్ళ సిబ్బంది పచ్చి అవినీతి పరులు అనమాట. లంచం ఇస్తేనే పని చేస్తారనమాట. మిగతా డిపార్ట్మెంట్లో 50% అవినీతి ఉంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర తర్వాత విడిపోయిన తెలంగాణలో కూడా అంతే. తెలంగాణ వచ్చి ఏమీ మేలు జరగలే ప్రజలకి. అంతా మోసాలు, ఇంకా అవినీతి, కుట్రలు, కుతంత్రాలు ఎక్కువైపోయాయి అన్నమాట ఈ తెలంగాణ రావడం వల్ల. వాళ్ళని కలిసినా ఏం స్పందించట్లేదు. సీఎం గారు రాజశేఖర రెడ్డి గారు రాశారు కదమ్మా న్యాయం చేయండి అంటే మేము చేస్తానులే, నువ్వు వెళ్ళు, మేము చూస్తానులే, వారు రాసినంత మాత్రం ఇవ్వాలా, నువ్వు మా కాళ్ళ దగ్గరికి రావాలి, నువ్వు సీఎం రాయిని అట్లా అనేసరికి నేను మళ్ళీ అప్పుడు కొండా సురేఖ మినిస్టర్ గారు అన్నమాట తెలంగాణ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. వారిని పోయి వరంగల్లో కలిశాను. వారు ఎమ్మటే ఫోన్లో చెప్పారనమాట నా డైరెక్టర్ గారికి. ఎమ్మటే ఈయనకి రాయితీలతో సహా ఎమ్మటే తగు ప్రమోషన్ ఇవ్వండి అని చెప్పిందనమాట. మా దురదృష్టం ఏంటంటే ఆ తెల్లారిని రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులు అయ్యారు విమాన ప్రమాదంలో. దానికి ఆ మినిస్టర్ గారు రాజీనామా చేశారు. అది వాళ్ళకి కలిసి వచ్చిందనమాట. కలిసి వచ్చి కొంతకాలం కార్యపని చేసేసారు. తర్వాత నేను మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలిశారు. వారు కూడా స్పందించారు. నా చదువు తగ్గ ప్రమోషన్ ఇమ్మని. వారు మంచివారు అనమాట. వారు ప్రజా దర్బారు నడిచింది. వారిని కూడా కలిసి ఇమ్మని చెప్పారు. రోసయ్య గారిని కలిశారు. రోసయ్య గారు ఇమ్మని చెప్పారు. అవి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోవట్లే. ఇన్ని చేసినా తర్వాత కోర్టుకి వెళ్ళా. కోర్టు ఆర్డర్లు ఇచ్చిందనమాట. కోర్టుని నేను లాయర్ని పెట్టుకుంటే నేను వాళ్ళకి 25,000, 30,000 ఇస్తే అదే లాయర్ నేను పెట్టుకున్న లాయర్కి 1,00,000, 2,00,000 ఇచ్చి నా కేసుని నెగ్గనివ్వకుండా అట్లా 3-4 లాయర్ని కొనేశారు వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లా అన్యాయం చేస్తున్నారు. నాకు ఏం చేసినా జరగట్లేదని డ్యూటీ చేసుకుంటూ అమ్మవారిని భవానీ దీక్ష పట్టానమాట. ఆమరణ నిరాహార దీక్ష 2002 నుంచి 2015 దాకా డ్యూటీ చేసుకుంటూ ఒక 6 సార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశా. తర్వాత 2015లో ఇట్లా జరగట్లేదని 2004లో ఒకసారి దీక్ష చేస్తూ ఉంటే నేను భవానీ దీక్షలో ఉన్న నాను 10వ రోజు అనమాట. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మాది భద్రాచలం అనమాట. ఆయన భద్రాచలం పర్యటన ఉందన్నమాట. వారిని నేను కలుస్తానేమన్నా కలవనకుండా చేయడానికి ఆరోగ్యంగా ఉండి డ్యూటీలో ఉన్నానమాట. డ్యూటీలో ఉన్నోని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి లాఠీలతో కొట్టించే ఎస్ఐ దేవారెడ్డి, మా రీజనల్ డైరెక్టర్ మీనాక్షి, మా సిడిపో అనిల ఇట్లా అన్యాయం చేసి నన్ను సోదప్పి వారు కొట్టిన దెబ్బలకి పడిపోయాను నేను. అంటే తెల్లారితే ఆయన సీఎం గారిని కలుస్తాడు అని అట్లా కలవకుండా చేశాడు. దాన్ని నేను మానవ హక్కుల సంఘంలో వేసే ఎమ్మటే మానవ హక్కుల సంఘంలో వేస్తే ఆ మానవ హక్కుల సంఘం కోర్టు కూడా వాళ్ళు ఇచ్చిన లంచాలకి లొంగిపోయిందనమాట. నాకు న్యాయం చేయలే హ్యూమన్ రైట్స్ కమిషన్. అక్కడ కూడా అన్యాయం చేయించారు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు అట్లా చేయించారనమాట. వాళ్ళు చేయిస్తే నేను అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి దరఖాస్తు పెట్టా. వారి నుంచి కూడా వచ్చిందనమాట నాకు న్యాయం అని. తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ మారిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందనమాట. కేసీఆర్ గారు తిరిగేస్తూ ఆ కేసీఆర్ గారిని కలుద్దామని ప్రజాదారి ఇక్కడ ఈ ప్రగతి భవన్కి వస్తే ఇక్కడ కేసీఆర్ గారు వచ్చేవారు కాదు. ఎర్రవెల్లి వెళ్ళా ఫామ్ హౌస్కి, అక్కడే కలవనివ్వలే.
ఆ మంత్రి మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. ఆ మల్లారెడ్డి గారు కూడా న్యాయం చేయలే నాకు. వారు 2 సార్లు కలిసే మల్లారెడ్డి గారిని అక్కడ. అప్పుడు ఇట్లా న్యాయం చేయట్లేదని నేను ఆఖరికి తట్టుకోలేక 2015లో నేను అప్పుడు భద్రాచలం చిల్డ్రన్ హోమ్లో నేను అటెండర్గా పనిచేస్తున్నా. మళ్ళా భవానీ దీక్ష మొదలు పెట్టాను అనమాట. అప్పుడు 103 రోజులు అనమాట. 103 రోజులు భవానీ దీక్షలో ఉంటే అప్పుడు అది పేపర్లో పడింది అనమాట. పేపర్లో పడి సాక్షి పేపర్ మెయిన్ పేజీలో వచ్చింది. ఆంధ్రప్రభ, జ్యోతి, ఈనాడు అన్నింటిలో వచ్చిందనమాట. అన్ని పేపర్లో వచ్చింది. అది గవర్నమెంట్ దృష్టికి పోయింది. ఆయన చదువుకు తగ్గట్టు ప్రమోషన్ రాయితీలతో సహా ఇమ్మని గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆదేశాలు వాళ్ళకి వెళ్ళాయి, నాకు రాలే. ఏం చేశారంటే నువ్వు ముందు దీక్ష విరమించు, నీకు ప్రమోషన్ ఇస్తాము అని చెప్పి నన్ను అబద్ధాల మాటలు చెప్పారు. మీరు మాయ మాటలు మీ చేత చాలాసార్లు మోసపోయాను, నేను దీక్ష విరమించను అంటే నాకు హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది, నాకు వచ్చిన జీతం 3 వంతుల మందు అమ్మాయికే ఖర్చు అయిపోతుంది, ఆమెను బ్రెయిన్ ఆపరేషన్ చేయాలంటే దగ్గర 40-50 లక్షలు అవుతుందట, మీరు ఇన్ టైంలో నాకు ప్రమోషన్లు ఇచ్చుంటే నా సొంత డబ్బులతో నేను ప్రమోషన్ చేసుకుని నా బిడ్డని ప్రాణాలు కాపాడుకునేవాడిని అని చెప్తే ఇస్తాను కాలేపం చేస్తే నేను మళ్ళా దీక్షను పొడిగించా. అప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు అనమాట, వారిని కోపడ్డారు మా డైరెక్టర్ గారిని. ఎమ్మటే వచ్చి నన్ను పిలిపించి ఎప్పుడో 92-93 ఇవ్వాల్సిన జూనియర్ అసిస్టెంట్ పోస్టు 2016 ఫిబ్రవరిలో ఇచ్చారన్నమాట. ఇంకో 2 సంవత్సరాలు రిటైర్ అవుతానగా. ఇదేంటమ్మా ఇట్లా అన్యాయం చేశారంటే ఒక నెల రోజులు చేసిన తర్వాత నీకు గెజెట్ ఆఫీసర్ ఇస్తా ప్రమోషన్ పోస్ట్ అని విజయేంద్ర బోయ్ అని డైరెక్టర్ గారు అనమాట. అదే డైరెక్టర్ గారిని మళ్ళా పోయి కలిసా, నీకు ఇస్తానని చెప్పి న్యాయం చేసి ఆమె అన్యాయం చేసింది అనమాట. అట్లా అన్యాయం చేసిందని మళ్ళీ వారికి నోటీస్ ఇచ్చాను నేను, మీరు నాకు మోసం చేశారు, నేను ఆగస్టు 10వ తారీఖు నుంచి నేను ఆమరణ దీక్ష పడతా. అప్పుడు ఖమ్మం అర్బన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను నేను. అయ్యో నాకు అన్యాయం జరిగిందమ్మా అని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. నిరాహార దీక్ష మొదలు పెట్టాను అనమాట. అది చేస్తుంటే అక్కడ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారన్నమాట, రవాణా శాఖ మంత్రి. వారిని కలిసి వారు ఎటువంటి న్యాయం చేయలే. నామా నాగేశ్వరరావు గారు ఎంపీ గారు వారిని కలిసి వాళ్ళు న్యాయం చేయలే. ఆ జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేయలే. విజయేంద్ర బోయ్ గారు న్యాయం చేయలే. అట్లా దీక్ష చేస్తూ అట్లాగే దాంట్లోనే వాళ్ళు న్యాయం చేయకపోయినా అట్లాగే కొనసాగించా. రిటైర్మెంట్ ఏదాకా చేశా. మొత్తం 322 రోజులు అనమాట నిరాహార దీక్ష చేశా. తర్వాత నేను హైకోర్టుకి వెళ్ళా, తెలంగాణ హైకోర్టు వెళ్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట. అతనికి 8 వారాల్లోగా మొత్తం బెనిఫిట్స్తో సహా ఇమ్మని 2021 డిసెంబర్ 31 నాకు ఆర్డర్ ఇచ్చిందనమాట. ఇస్తే అప్పుడు డైరెక్టర్ గారు దివ్యా మేడం అని ఆమెను కలిసా నేను. ఆ దివ్యా మేడం అక్కడ పిలిస్తే ఆమె అక్కడ సూపరింటెండెంట్ అని ఉన్నాడు అనమాట, రవీంద్ర అని. ఆయన నాకన్నా జూనియర్ అనమాట. వాళ్ళ తండ్రి చనిపోతే మా భద్రాచలం అక్కడ వెంకటాపురం ICDS ప్రాజెక్టులో డిప్లొమా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అనమాట. ఆయన జూనియర్ అసిస్టెంట్గా పోస్ట్ ఇచ్చారు. ఆయన జూనియర్స్ నాకన్నా 10 సంవత్సరాల జూనియరు. ఆయన వచ్చి ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుక్కుంటూ డైరెక్టర్ ఆఫీస్కి వచ్చి సూపరింటెండెంట్ అయ్యాడు. వచ్చి నాకన్నా జూనియర్ అనమాట. అట్లా అందరూ సిడిపోలు జాయింట్ పీడీ జిల్లా లెవెల్ ఆఫీసర్లు అయిపోయారు. మీరు ఇక్కడ ప్రజావాణిలో ఇచ్చారు కదా, సో ఏమంటారు ఇక్కడ రెస్పాన్స్ ఎలా? ప్రజావాణి ఇది ఇట్లా అన్యాయం చేశారని నేను ప్రజావాణిలో మన ముఖ్యమంత్రి గారు మొదటి రోజునే వచ్చి కలిశాను నేను. వచ్చి కలిసి నా అదృష్టం ఏంటంటే నేను వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు, సీతక్క గారు ఉన్నారన్నమాట. ఆ సీతక్క గారికి వచ్చి దరఖాస్తు ఇస్తే నీకు న్యాయం చేస్తాము అని చెప్పి ఆతురత పడకు అని చెప్పారు. ఆ న్యాయం చేస్తున్నప్పుడు నాకు ఆ మెసేజ్ వచ్చిందనమాట. 9వ తారీఖు నేను 8వ తారీఖు ఇస్తే డిసెంబర్ 28వ తారీఖున నాకు ID నెంబర్తో సహా వచ్చింది. కానీ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారిని నా దగ్గరికి ఫోన్ వస్తుందన్నమాట. ఆ ఫోన్ ఎందుకు రాలేదు అంటే అసలు రావాలన్నమాట. ఈ మా సిబ్బంది అవినీతి పరులు అనమాట. ఎవరైతే ఫోన్ చేస్తారో, ఎవరైతే న్యాయం చేస్తారో, హైకోర్టులో నాకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఒక ఆర్డర్ తెచ్చిన అల్లా బక్షన్ లాయర్ గారు నేను మళ్ళీ డబ్బులు ఇచ్చేదాన్ని కండెంప్ట్ చేయాలన్నమాట. ఆ కోర్టు ఆర్డర్ లెక్క చేయకపోతే ఆ లాయర్ని కూడా పట్టేశారనమాట. ఇంకో లాయర్ని వెళ్తే ఇంకో లాయర్ని పట్టేస్తున్నారు కండెంప్ట్ చేద్దామంటే. ఎవరిని జరగట్లా. ఈ సీఎం గారిని కలిసే అవకాశం వారు పాపం బాగా బిజీగా ఉన్నారు. ఢిల్లీ అటు ఇటు తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, న్యాయం జరుగుతుంది అని. ఇదివరకులాగా అవినీతి గవర్నమెంట్ కాదు, ఇది న్యాయం చేస్తారు. మళ్ళీ రాగానే ఎమ్మటే ఈ ప్రజాభవన్ని ఓపెన్ చేయించారు. ప్రజల సమస్యలు మొత్తానికి గత ప్రభుత్వం వినలేదు, ఇప్పుడు ప్రజల సమస్యలు వింటున్నారు, నాకు న్యాయం చేస్తారని డిసెంబర్ 8వ తారీఖున వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారికి దరఖాస్తు సమర్పించాను. నాకు ID మెసేజ్ వచ్చిందనమాట. ఆ ID నెంబర్ ప్రకారం నేను పెట్టిన దరఖాస్తు ప్రకారం నాకు న్యాయం చేస్తే నా హ్యాండిక్యాప్డ్ అమ్మాయి 34 సంవత్సరాలు నడక మాట రాదన్నమాట. ఫస్ట్ ఇట్లా ఉండేది. ఇప్పుడు అమ్మాయికి వైద్యం చేయించలేకపోవడం ఇన్ టైం వల్ల మా పాపకు వచ్చే పెన్షన్ని ఆ భద్రాచలం MDO గారు ఆ పెన్షన్ కూడా వికలాంగురాల పెన్షన్ అనమాట, 100% వికలాంగురాలు అనమాట. ఆ వచ్చే పెన్షన్ కూడా ఆపేసింది. అది నాకు జాబ్లో లేకముందు వచ్చిన పెన్షన్ అనమాట. అన్యాయంగా అట్లా తీయించేశారనమాట. అట్లాగా అది కూడా నన్ను లంచం అడిగారు. నేను లంచం ఇవ్వనేసరికి తీసి పారేశారు. అది కూడా దాంట్లో అన్యాయం జరుగుతుంది. ఇట్లా ఇది అన్యాయం జరుగుతుంది. కనీసం నాకు నా రాయితీలతో సహా నాకు గతంలో రావాల్సిన 6 ప్రమోషన్లు సర్వీసు ఆర్థిక రాయితీ ప్రకారం
నాకు న్యాయం అమలు చేయిస్తే ఆ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళ సారథి స్టూడియో పక్కన ఉంది ఆఫీసు. ఆ డైరెక్టర్ దాంట్లో ఉన్న అవినీతి సిబ్బందిని వారిపై చర్య తీసుకుని ఇంతకాలం నాకు 27 సంవత్సరాలు అన్యాయం చేసిన మా ఉమెన్ అండ్ చైల్డ్ తెలంగాణ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మీద చర్య తీసుకుని నాకు 1995 నుంచి సర్వీసు ఆర్థిక రాయితీతో నాకు ఇస్తే నా ఈ బిడ్డని నాకు ఇంకో 2 మగపిల్లలు ఉన్నారు. నేను నిరుపేద మధ్యతరగతి పేద బ్రాహ్మణ కుటుంబం మాది. న్యాయం చేస్తారని ఈ ప్రజా దర్బార్ ముందు ఆంధ్రప్రభ వారి ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాం.